జై రాధేశ్యామ్ అందరికీ. ఈరోజు ముచ్చట ఏంటంటే మా ప్రభుజీ బర్త్డే బ్లాగ్ అండి ఇదైతే. సో జనవరి 10th మా ప్రభుజీ బర్త్డే. సో ఆ రోజు తీసిన బ్లాగ్ ఇప్పుడు మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. సో ఇక్కడ మార్నింగే లేచినాను. నేను ఫస్ట్ లేచి అంతా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత బయట ముగ్గులు పెట్టుకున్న తర్వాత మా బావకైతే విష్ చేశాను మా ప్రభుజీకి. విష్ చేసిన తర్వాత పిల్లలు కూడా విష్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటనుకుంటున్నారా, తన బర్త్డే రేపు ఉందని తెలిసి నేను అన్నీ సర్ప్రైజ్ ఇచ్చాను. ఫుడ్లలో మెయిన్గా ఏంటంటే పునుగులు చేశాను. తనకి తెలీదు. యాక్చువల్లీ 9th రోజు నైటే వచ్చి కిచెన్లోకి వచ్చి చూశాడు, ఏదైనా స్పెషల్ చేస్తుందేమో టిఫిన్ అని చెప్పేసి చూశాడు. కానీ నేను అది దాచిపెట్టేశాను, ఆ బౌల్ దాచిపెట్టేశాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా చేసేసరికి చాలా షాక్ అయ్యాడు. అసలు ఎక్కడ పెట్టావు గిన్నె అని చెప్పేసి చాలా షాక్ అయిపోయాడు. ఆ తర్వాత పునుగులు చేసిన తర్వాత ఇద్దరం కలిసి ఫస్ట్ టిఫిన్ ఏం చేయలేదు. ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చాం. పిల్లలకి టిఫిన్ చేసి ఇచ్చి బాక్స్లో, ఆ రోజు సాటర్డే కాబట్టి పిల్లలకి స్నాక్స్ కాబట్టి బాక్స్లో పెట్టించాను. బాక్స్లో పెట్టించి వాళ్ళు కొన్ని తిని తర్వాత స్కూల్కి వెళ్ళిపోయారు. మేము ఆ తర్వాత టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ టెంపుల్లో ప్రసాదం అయితే తీసుకున్నాం. పులిహోర అండ్ లడ్డు తీసుకున్నాము. అండ్ ఇవేంటి అనుకుంటున్నారా, నవధాన్యాలండి ఆవుల కోసం. ఈ టెంపుల్కి ఎదురుగానే గోశాల ఉంటుంది. సో ఈ నవధాన్యాలు అమ్ముతున్నారు. సో అక్కడ మేము తీసుకున్నాం. ఎందుకంటే చపాతీలు చేసే అంత టైం లేకుండే నాకు. ఇక అందుకని పూజ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ నవధాన్యాలు కొనుక్కొని ఆవులకైతే పెడుతున్నాము. ఫస్ట్ రాగానే ఇక్కడ చిన్నావు అయితే కనిపించింది. చిన్నావు అయితే ఆ లడ్డూలు ఏం తినట్లేదు, ఆ నవధాన్యాలు ఏం తినట్లేదని చెప్పేసి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి, లోపల పెద్ద ఆవులు ఉన్నాయి. సో ఆ పెద్ద ఆవులకు అన్నిటికీ పెడుతున్నాము. ఒక ఆవు అయితే అసలు ఏ ఆవులకు తినడానికి ఇవ్వట్లేదు, అన్నిటికీ పొడుస్తుంది ఒక ఆవు. అండ్ పొడిచి ఆ ఒక్కటే ఆవు మొత్తం తినేసింది. ఇక పోన్లే, ఇక ఏం చేస్తాము, అదంతా కొట్లాడుతుంటే మనం ఏం చేయగలుగుతామని చెప్పేసి ఒకదానికే పెట్టేశాము. పెట్టిన తర్వాత మా బావ అయితే పెట్టిండు. ఇక నన్ను కూడా పెట్టన్నాడు. కానీ అమ్మో నాకైతే మస్తు భయం వేసింది. అవి దాటుకొని వస్తాయో అని నాకు చాలా భయం వేసింది. లాస్ట్కి ఒక్కటేమో లడ్డు ఉంటే నేనైతే పెట్టాను. అది కూడా భయంగానే పెట్టాను. మీరు చూస్తారు చూడండి ఆ వీడియో. భయంగానే పెట్టాను. సో పెట్టిన తర్వాత వాటికి మంచిగా మొక్కుకొని ఇక ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు మేము టిఫిన్ చేసినాము. ఎందుకంటే ఫస్ట్ మేము పిల్లలకు పెట్టి చేసిన తర్వాత మేము టెంపుల్కి వచ్చినాం. టెంపుల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి అప్పుడు మళ్ళీ వేడివేడిగా పునుగులు చేసుకొని తిన్నాం. పునుగులు చేసుకొని తిన్న తర్వాత ఇక మా బావకు ఒకటే ఫోన్లు వస్తున్నాయి. మా ప్రభుజీకి అందరు కాల్స్ చేసి విష్ చేస్తున్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో అలా ఇక నేను టిఫిన్ చేసిన తర్వాత ఇద్దరం తిన్నాము. తిని ఇక నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను. బిర్యానీ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇది కూడా తనకు సర్ప్రైజ్. నేను మళ్ళీ మెటీరియల్ అన్నీ తీసుకొచ్చాను. బాస్మతి రైస్ అండ్ వెజిటబుల్స్ అయితే ఉన్నాయి. ముందు రోజు నేను వెజిటబుల్స్ అన్నీ తీసుకొని వచ్చాను. కానీ పన్నీర్ ఒకటి మర్చిపోయాను. సో మళ్ళీ బజార్కి వెళ్ళి నేను పన్నీర్, పెరుగు కూడా లేకుండే, పెరుగు ఇవన్నీ తీసుకొని వచ్చి ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా బావని కూడా తీసుకురమ్మనొచ్చు మా ప్రభుజీని. కానీ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను కదా బిర్యానీ అని చెప్పేసి తనకి ఏమి చెప్పకుండా మళ్ళీ నేనే వెళ్ళి మొత్తం తీసుకొని వచ్చాను. బిర్యానీకి కావాల్సిన మెటీరియల్ అన్నీ తీసుకొని వచ్చి ఇక బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. తను వచ్చే వరకు బిర్యానీ కూడా అయింది. తను బిర్యానీ చూసి కూడా చాలా షాక్ అయిపోయాడు. ఏంటి నాకు ఈరోజు ఫుడ్ ఫెస్టివలా ఏంటి ఈరోజు అని చాలా షాక్ అయిపోయాడు. ఆ తర్వాత ఇక ఈవినింగ్ తిన్నాం. లంచ్ అయితే తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక ఈవినింగ్ కూడా అసలు కేక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంట. నేను మా పిల్లల్ని భగవద్గీత క్లాస్లో ఇడుస్తాను కదా, తీసుకొచ్చేటప్పుడు మా పిల్లలు మేము అందరం కలిసి వెళ్ళి కేక్ తీసుకొని వచ్చాము. అది కూడా సర్ప్రైజ్ చేశాను. సో దానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఎందుకంటే ఇంతకంటే సర్ప్రైజ్ ఈ చిన్న ఆనందాలే కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఈ చిన్న ఆనందాలే చాలా బాగుంటాయి కదా. సో అలా సర్ప్రైజ్ ఇచ్చాను. అండ్ కేక్ అయితే కట్ చేశాడు మా ప్రభుజీ. ఇక్కడ విష్ చేసి అండ్ కేక్ కూడా తినిపించిన తర్వాత మా పిల్లలు కూడా మొన్నటి నుంచి గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేస్తున్నాడు. డాడీ బర్త్డే అని చెప్పేసి ఇక్కడ చూడండి, బర్త్డే గిఫ్ట్ ఫర్ డాడీ అని ఒకటి రాశారు, హ్యాపీ బర్త్డే డాడీ అని ఒకటి రాశారు, బర్త్డే గిఫ్ట్ ఫర్ ప్రభుజీ అని. ఇవి రెండు మా పెద్ద పాప చేసింది. కొంచెం గ్రీటింగ్ కార్డ్ టైప్లో చేసింది మా సహస్ర. చాలా బాగా చేసింది. దాని లోపల కూడా గిఫ్ట్స్ పెట్టింది. అంటే చిన్న స్లిప్స్ పెట్టేసి అందులో ఐ లవ్ మై డాడీ, ఐ లవ్ మై ప్రభుజీ, ఐ లవ్ మై మమ్మీ, ఐ లవ్ మై మమ్మీ అండ్ డాడీ బోత్. అందులో చాక్లెట్స్ కూడా పెట్టింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే
అంటే ఈ గిఫ్ట్స్ నాకు కూడా చూపించలేదు. గ్రీటింగ్ కార్డ్స్ చేసేటప్పుడు నన్ను కూడా చూడొద్దు అన్నారు. సో నేను కూడా చూడలేదు. నేను అదే ఫస్ట్ టైం చూడడం. ఇంకా మా చిన్న పాప అనన్య అయితే ఏదో తనకి రాకపోయినా కూడా ట్రై చేసింది. చాలా బాగా చేసింది. ఒక చిన్న పేపర్ పైన అన్ని స్టోన్స్ అతికించేసి చాలా బాగా చేసింది. నేను షాక్ అయిపోయినా. సహస్ర కంటే వస్తుంది గ్రీటింగ్ కార్డ్స్ చేయడం, బట్ అనన్యకి ఇంత బాగా రాస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది కూడా ఐ లవ్ మై డాడీ, ఐ లవ్ మై ప్రభుజీ అని చెప్పేసి చాలా బాగా రాసింది. నాకైతే ఇద్దరు పిల్లల్ని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఎంత ఎదిగిపోయారో, అప్పుడు ఎంత చిన్నగా ఉండే ఇప్పుడు ఎంత ఎదిగిపోయారో అనిపించింది. సో ఇలా మా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం, మా ప్రభుజీ బర్త్డే అయితే. హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.